చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఇప్పటికే 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్మన్ పదవికి ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే 14 ఓట్లు రావాల్సి ఉంది. నేడు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఇప్పటికే 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్మన్ పదవికి ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ చైర్మన్ ఎన్నికల్లో గెలవాలంటే 14 ఓట్లు రావాల్సి ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, ఈ చైర్మన్ ఎన్నిక ఎలా ఉండబోతోంది? జ్యోతి కాసేపు కుప్పం మున్సిపల్ చైర్మన్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాపించిన కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైసీపీ పూర్తి స్థాయిలో డామినేట్ చేసి 25 కార్పొరేషన్లకు 19 స్థానాలను తెలుసుకుని ఆ మున్సిపాలిటీని చేస్తుంది. అయితే గత నవంబర్ 6వ తేదీన డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వైసీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి డాక్టర్ సుధీర్ రాజీనామా చేయడంతో చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ కూడా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ రోజు ఎన్నికలు నిర్వహించండి 11 నుంచి 1 గంట మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తుంది. దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ముంచంద్ర శ్రీకాంత్, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇస్తూ తమ కౌన్సిలర్ను కాపాడుకునేందుకు ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తరలేపారు. అయితే నేరుగా ఇప్పటికే కుప్పంకు చేరుకున్నటువంటి ఇరు పక్షాల క్యాంపు నుంచి 2 వర్గాలు కూడా చేరుకున్నాయి. దీంతో కాసేపట్లోని ఇరు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికే అంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 6 మందిని గెలుచుకుంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో 4 కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎన్నికలు నిర్వహించాలంటే 14 మంది కోరం ఉండాల్సి ఉంటుంది. ఈ 14 మందిలో ఇప్పుడు మరో 4 తెలుగుదేశం పార్టీకి అవసరం అవుతుంది. అయితే క్యాంపు రాజకీయాలు వైసీపీ నడిపినప్పటికీ కూడా ఆ క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిలర్లు లేదా వారి కుటుంబ సభ్యులపైన తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి తమ వైపు తిప్పుకున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కాసేపట్లో జరిగే కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపుగా కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. కాబట్టి వాళ్ళందరినీ ఊరికి డిస్పర్ చేసిన తర్వాతనే మళ్ళీ మేము కావాలనేది రిలీవ్ అయిపోవాలి. 12 గంటకి 1 గంటకి నిమిషానుసారం బస్సులకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతారు. దయచేసి మీకు ఇచ్చిన పాయింట్లలో మీరు ఉండండి. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా గుమ్మి కూడితే ప్రశాంతంగా చెప్పండి. ఎవరితో ఘర్షణ పడద్దండి, ఎవరికి లాఠీలతో కొట్టద్దండి. అన్లెస్ ఏదైనా మేము యాక్షన్ తీసుకుంటే తప్ప మీకుగా మీరు వాళ్ళని అబ్యూస్ చేయొద్దండి. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సీఎం కాన్స్టిట్యున్సీ, సీఎం గారి ప్రాతినిధ్యం వహించింది కాబట్టి ఉంటుంది. అందరితో మంచిగా మాట్లాడండి.